అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయిన ఉద్యోగులకి ఏ విధంగా పెన్షన్ లెక్కిస్తారు అనేటువంటిది, అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఎన్ని రకాలు ఉంటుంది, ఏ విధంగా లెక్కిస్తారు, అలాగే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ని ఏ విధంగా లెక్కిస్తారు, ఏ విధంగా జీతం నుంచి మినహాయింపు ఇస్తారు అనేది మనం ఒక 2-3 వీడియోల్లో వరుసగా చూద్దాం. ఈ రోజు ఈ వీడియోలో సర్వీస్ పెన్షన్ ని అంటే ఏమిటి, ఆ సర్వీస్ పెన్షన్ అర్హతలు ఏమిటి, వెయిటేజ్ ఏ విధంగా ప్రకటిస్తారు, దీనికి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారని ఒక ఉదాహరణ తీసుకుని వివరంగా చూద్దాం. తర్వాత వీడియోలో ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి చూద్దాం. తర్వాత ఇంకో వీడియోలో సివిపిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత మనకు అమౌంట్ వస్తుంది, ఏ బేసిక్ వరకు ఎంత వస్తుంది, దాన్ని ఎంత మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ లో మనం కంప్లీట్ చేసుకోవాలనే సమాచారం తర్వాత వీడియోలో చూద్దాం. ఒక 3 వీడియోల్లో ఈ పెన్షన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి సమాచారం 100% ఖచ్చితమైనటువంటి వర్ణనాత్మకమైనటువంటి సమాచారంతో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉదాహరణ వివరంగా వివరించడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పటికే సర్వీస్ మ్యాటర్స్ కానీ పెన్షన్స్ రూల్స్ సంబంధించి కానీ చాలా వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మీకు తెలిసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకి షేర్ చేయండి, మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సర్వీస్ పెన్షన్ లెక్కింపు. అసలు రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఏ విధంగా సర్వీస్ లెక్కిస్తారని ఒకసారి మనం గమనించినట్లయితే, పదవీ విరమణ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేటప్పటికి ఉన్నటువంటి కాలాన్ని మనం పెన్షన్ సర్వీస్ గా చెప్పుకోవచ్చు. అది GOMS నెంబర్ 147/36/2014 ప్రకారం ఇది. అలాగే 60 సంవత్సరాలకి పెంచడం జరిగింది పదవీ విరమణ వయసుని. గత టీడీపీ గవర్నమెంట్ లో GOMS నెంబర్ 147 36/2014 60 సంవత్సరాలకి 58 నుంచి 60కి ఈ సర్వీస్ ని పెంచడం జరిగింది. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఆధారంగా ఉదాహరణకి ఒక ఉద్యోగి 1వ తేదీన ఏదైనా ఒక నెలలో, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1వ తేదీన జన్మించినట్లయితే అతని యొక్క సర్వీస్ కాలం, అతని రిటైర్మెంట్ వచ్చేసి డిసెంబర్ 31నే పూర్తి కావడం జరుగుతుంది. ఒకవేళ 2వ తేదీ నుంచి పుట్టినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2వ తేదీ పుట్టినట్లయితే జనవరి 31న ఈ సర్వీస్ అనేది పదవి విరమణ చేయడం జరుగుతుంది. 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెల యొక్క చివరి తేదీన ఈ మన పదవి విరమణ రోజుగా తీసుకోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. అలాగే అర్హత సర్వీస్ ఏమిటి, అర్హత లేని సర్వీస్ ఏంటి ఒకసారి చూద్దాం. అర్హత సర్వీసు అది చేరినప్పటి నుంచి, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవి విరమణ వరకు ఉన్నటువంటి సర్వీస్ ని మనం పెన్షన్ అర్హత సర్వీస్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ముందు శిక్షణ కాలం, కొంతమందికి ప్రొబేషన్ కాలంలో శిక్షణ కాలం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం. ఈ డిపార్ట్మెంట్ లో పోస్టులకి వాటికి ఈ విధంగా శిక్షణ కాలం కూడా ఉంటుంది. ఆ కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనారోగ్య కారణం వల్ల సెలవులు గాని, ఇతర కారణం వల్ల జీతపు నష్టం సెలవులు గాని 36 నెలల వరకు, అంటే 3 సంవత్సరాల వరకు ఈ సర్వీస్ ని కూడా సర్వీస్ గానే తీసుకోవడం జరుగుతుంది. అంటే 36 నెలల వరకు ఈ అనారోగ్య కారణాల వల్ల గాని, సెలవులు పెట్టడం వల్ల, లేదా ఇతర కారణాల వల్ల జీతం నష్టపు సెలవులు 36 నెలల వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 36 నెలల సర్వీస్ కాలాన్ని కూడా సర్వీస్ కాలంగా పరిగణించడం జరుగుతుంది. అదే అర్హత లేని సర్వీస్ ఏంటంటే 18 సంవత్సరాల వయసులోపు చేరిన వారు, మైనారిటీ తీరకుండానే చేరినటువంటి వారు, ఈ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో ఆ సర్వీసు పరిగణించబడదు. అలాగే 36 నెలల పైన, ఇంతకుముందు మనం చెప్పినట్టు 36 నెలల జీతం నష్టం సెలవులు కానీ, అనారోగ్య కారణాల సెలవులు కానీ, మనకి సస్పెన్షన్ కాలంలో కానీ, ఏదైనా మధ్యలో సస్పెన్షన్ అయిన కాలాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కాలాలు మొత్తానికి 36 నెలల వరకు అవకాశం ఉంటుంది. 36 నెలలు దాటితే అది పరిగణించబడదు. అలాగే ప్రభుత్వేతర అంతరాయం ఏర్పడినప్పుడు 2 సార్లు కానీ అంతరాయం ఏర్పడినట్లయితే ఆ సర్వీస్ ను కూడా పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఈ విధంగా మనకి ఈ సర్వీస్ ని పరిగణలోకి తీసుకొని మనకి పెన్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 33 సంవత్సరాల కంటే సర్వీస్ తగ్గినట్లయితే, 33 సంవత్సరాల కంటే సర్వీస్ తక్కువగా వచ్చినట్లయితే వారికి 5 సంవత్సరాలు అనేది వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. GOMS నెంబర్ 100/6/2010 ప్రకారం వారికి 5 సంవత్సరాలు అదనంగా సర్వీస్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 33 సంవత్సరాల కంటే ముందే సర్వీస్ 33 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి. అయితే ఇప్పుడు మనం ఈ సర్వీస్ పెన్షన్ ని ఏ విధంగా లెక్కిస్తారు, దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏమిటి అనేది ఒక ఉదాహరణ తీసుకొని వివరంగా క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఇప్పుడు పెన్షన్ లెక్కింపు అనేది ఏ విధంగా చేస్తారు, దాని యొక్క సూత్రం ఏమిటనేది మనం ఒకసారి చూద్దాం. పెన్షన్ లెక్కింపు
10 సంవత్సరాలు ఆ పైన సర్వీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పెన్షన్ లెక్కింపు అనేది చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా లెక్కిస్తారంటే చివరి వేతనం, చివరి బేసిక్ పే, అలాగే మొత్తం సర్వీసు ని అర్ధ సంవత్సర యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. చివరి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ లెక్కించడం జరుగుతుంది. అయితే వారి యొక్క మొత్తం సర్వీస్ ని అర్ధ సంవత్సర యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 25 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగి రిటైర్ అయితే అతని అర్ధ సంవత్సరం యూనిట్లు వచ్చేసి 50 యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే అర్ధ సంవత్సరం యూనిట్లకు ప్రామాణికత ఏంటంటే 3 నెలల కంటే పైన, అంటే ఉదాహరణకి రిటైర్ అయిన తర్వాత 25 సంవత్సరాల 3 నెలలు కానీ దాటినట్లయితే 25 నెలలు 50, ఇది ఒక 51 అవుతుంది. అలాగే 6 నెలలు అంటే 9 నెలలు దాటినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక 3 నెలలు దాటినట్లయితే ఇది తీసుకుంటాం, 9వ నెల దాటినట్లయితే 1 ఇయర్ గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి 3 నెలలని ఒక హాఫ్ ఇయర్, 3 నెలల పైన ఉన్నటువంటి సర్వీస్ ని హాఫ్ ఇయర్ సర్వీస్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఉదాహరణ ఇక్కడ 25 సంవత్సరాల 3 నెలలు అయితే అని 25 నెలలు 50 యూనిట్లు, అదొక అర యూనిట్ 51 యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 25 సంవత్సరాల 10 నెలలు, ఇక్కడ 4 నెలలు అనుకుందాం ఫస్ట్. 25 సంవత్సరాల 4 నెలలు అయితే 3 నెలల పైన ఉంది కాబట్టి 1 యూనిట్ 51 యూనిట్లు తీసుకోవడం జరుగుతుంది. 25 సంవత్సరాల 9 నెలలు, ఇంకా 3 నెలలు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము 26 సంవత్సరాల సర్వీస్ గా అంటే 52 యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఇది అర్ధ సంవత్సర యూనిట్ని లెక్కించే విధానం. అలాగే సూత్రం ఏ విధంగా మనము ఈ సర్వీస్ పెన్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ చివరి బేసిక్ పే, ఎవరి ఎంప్లాయీ ఆ ఉద్యోగి యొక్క చివరి వేతనము ఇంటూ హాఫ్ అర ఇంటూ అర్ధ సంవత్సరం సర్వీస్ యూనిట్లు. అంటే ఉదాహరణ ఇక్కడ మనము 25 సంవత్సరాల 4 నెలలు అయినటువంటి వ్యక్తికి 51 యూనిట్లు తీసుకోవడం జరుగుతుంది, హాఫ్ ఇంటూ 51. అలాగే 25 సంవత్సరాల 9 నెలలు పూర్తి అయితే అతనికి, అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనకు +5 ఇయర్స్, ఎవరికైతే ఈ 33 ఇయర్స్ సర్వీస్ తక్కువగా ఉంటుందో వారికి 5 సంవత్సరాలు అనేది కలపడం జరుగుతుంది. కాబట్టి 25 సంవత్సరాలు అంటే 33 కంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంకొక 5 కలుపుతా అంటే 30 సంవత్సరాలు. ఈ విధంగా మన పెన్షన్ అనేది లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్ధ సంవత్సరం యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఆ అర్ధ సంవత్సరానికి ప్రామాణికం ఏంటంటే 3 నెలలు పైన ఉన్నటువంటిది. ఈ విధంగా మన సర్వీస్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చివరి బేసిక్ వేతనం ఇంటూ హాఫ్ ఇంటూ అర్ధ సంవత్సరం సర్వీస్ యూనిట్లు, అలాగే బై టోటల్ బై 66 చేసినట్లయితే మనకి ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 235 7/10/1988 ప్రకారం రిటైర్ అయినటువంటి ఉద్యోగి నెక్స్ట్ డే ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే, ఉదాహరణ ఇక్కడ అతని ఇంక్రిమెంట్ నెక్స్ట్ డే ఉన్నట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ఆ ఇంక్రిమెంట్ కూడా పరిగణన తీసుకొని పెన్షన్ గానీ, గ్రాట్యుటీ గానీ, సివిపిని గానీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి జిఓఎంఎస్ నెంబర్ 235 లో తెలపడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని వివరంగా చూద్దాం. ఒక పెన్షనర్, ఒక రిటైర్ ఉద్యోగి చివరి యొక్క అతని ఉద్యోగంలో ఉన్నటువంటి చివరి వేతనం బేసిక్ పే వచ్చేసి 73,270. అతని యొక్క సర్వీసు 28 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారనుకుంటే ఆయనకి 5 ఇయర్స్ అనేది మనకి మినహాయింపు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ చేసిన తర్వాత అది మొత్తం అంటే ఎవరైతే 33 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉంటుందో వారికి 5 ఇయర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఆ 5 ఇయర్స్ యాడ్ చేసిన తర్వాత అతనికి 33 సంవత్సరాలు రావడం జరిగింది. ఈ 33 సంవత్సరాలను అర్ధ సంవత్సర యూనిట్లుగా మారిస్తే మనకి 66 యూనిట్లు రావడం జరిగింది. ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ చూసినట్లయితే ఒక అతను 31 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అతనికి ఈ 5 ఇయర్స్ అనేది కలపడం జరిగింది. ఈ కలిపిన తర్వాత మళ్ళీ మొత్తం 36 అవుతుంది. కానీ 33 గరిష్టంగా 33 సంవత్సరాలకు మాత్రమే సర్వీస్ కు మాత్రమే పెన్షన్ అనేది లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ కూడా 66 యూనిట్లు కానీ మనం తీసుకున్నాం. ఇక్కడ 28 సంవత్సరాలు చేసినా సరే 66 యూనిట్లు తీసుకుంటాం. 33 5 కలిపినా కూడా అలాగే 31 సంవత్సరం చేసినా కూడా అలాగే ఇంకొక ఉదాహరణలో 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తే వారికి ఇంకా ఎటువంటి 5 కలిపినా కూడా మనకి 66 యూనిట్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం గా 66 యూనిట్లని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఉదాహరణ చూద్దాం. ఇక్కడ పెన్షన్, ఇక్కడ బేసిక్ చివరి వేతనము ఇంటూ హాఫ్ ఇంటూ 66/60. ఈ 66 అనేది మొత్తం అతని యొక్క యూనిట్లు అర్ధ సంవత్సర యూనిట్లు వచ్చేసి 66 యూనిట్ ఉంది. అతని బేసిక్ పే ఇంటూ హాఫ్ బై 66 మరి బై టోటల్ లో 60. ఇది మన సూత్రం ప్రకారం చివరి వేతనము ఇంటూ హాఫ్ ఇంటూ అర్ధ సంవత్సర యూనిట్లు బై 66. వీటిలో మనము 73,270 బేసిక్, హాఫ్ సూత్రంలో ఉండేది. ఈ 66 ఈ యూనిట్లు వచ్చేసి 66 యూనిట్లు తీసుకున్నాం బై 66. ఇక్కడ మనకి 2 1 2 33 లేదంటే 66 అయినా క్యాన్సిల్ చేయొచ్చు, బై 2 ఉంటుంది. ఇప్పుడు 73,270 బై 2 ఈ 2 క్యాన్సిల్ చేసినట్లయితే 36,635 రూపాయలు అనేది
అతని యొక్క కొత్త బేసిక్ పెన్షన్ అవుతుంది. బేసిక్ పెన్షన్ ఇది మన బేసిక్ పే. ఇప్పుడు అతనికి బేసిక్ పెన్షన్ 36,630 రూపాయలు బేసిక్ పెన్షన్ వస్తుంది. అయితే అప్పుడు ఆ బేసిక్ పెన్షన్ మీద పెన్షనర్స్ కి ఏమేమి చెల్లిస్తారంటే అప్పటి ఆ బేసిక్ పెన్షన్ కి అప్పుడు ఉన్నటువంటి డిఆర్ ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడు దాకా మనం డిఏ అని చెప్పుకొని ఉంటాం ఉద్యోగులకి. అయితే ఈ ఎంప్లాయీస్ కి వచ్చే పెన్షనర్కి వచ్చేసి దాన్ని డిఆర్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఆర్ అనేది వీరికి ఇక్కడ అప్పుడు ఎంత పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండేది 38.7 కాబట్టి అతనికి 14,206 రూపాయలు డిఆర్ వస్తుంది. ఆల్రెడీ ఐఆర్ ప్రెసిడెంట్ అమల్లో ఉంది కాబట్టి ఐఆర్ కూడా వస్తుంది. ఐఆర్ లేకపోతే ఇది రాకుండా ఉంటుంది. మనకి ప్రెజెంట్ ఐఆర్ ఉంది కాబట్టి ఐఆర్ ప్రకారం ఇది 10వ పిఆర్సీ ప్రకారము క్యాల్కులేషన్. తర్వాత మెడికల్ అలవెన్స్ అనేది 300 రూపాయలు వస్తుంది. మొత్తం కలిపితే 61,032 రూపాయలు అనేది అతనికి వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఉంది మనకి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది 40% పెన్షన్ ని మనం ముందుగానే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఉద్యోగి సివిపి తీసుకోలేదు. ఎటువంటి సివిపి లేకుండా అంటే అది గ్రాస్ దానికి 225 ఈహెచ్ఎస్ కి కట్ కావడం జరుగుతుంది. ఆ ఈహెచ్ఎస్ కట్ అయితే మిగిలింది నెట్ పెన్షన్ అవుతుంది. అయితే ఈ ఉద్యోగికి సివిపి అనేది కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ మనం ఇంకొక ఉదాహరణలో ఈ సివిపి తీసుకుంటే ఏ విధంగా ఇతనికి ఇదే ఉదాహరణ తీసుకుని సేమ్ మారకుండా మనకి క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. కాబట్టి ఇది పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 లో మనం ఇతనికి సర్వీస్ పెన్షన్ అలాగే క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తారనేది తర్వాత వీడియోలో ఇదే బేసిక్ తీసుకుని ఇదే ఉదాహరణ తీసుకుని చేద్దాం. అలాగే తర్వాత ఇంకొక 3వ వీడియోలో ఈ సివిపి ఇతని యొక్క ఈ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత సివిపి ఎంత అమౌంట్ వస్తుంది, ఆ సివిపి అమౌంట్ ని ఎన్ని ఇయర్స్ లో గవర్నమెంట్ మళ్ళీ డిడక్ట్ చేసుకుంటుంది, ఆ ఎంత ఒక మంత్ కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత సివిపి అనేది కట్ కావడం జరుగుతుంది అనేటువంటి వివరాలు మనం 3వ వీడియోలో చూద్దాం. ఇది మొదటి వీడియో పెన్షన్ సర్వీస్ పెన్షన్ లెక్కించే విధానం, దాని యొక్క అర్హతలు అనర్హతలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ఈ విధంగా ఒక ఉదాహరణ తీసుకుని వివరంగా సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి కానీ పెన్షన్ రూల్స్ కానీ ప్రతి విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ సర్వీస్ మ్యాటర్స్ కానీ పెన్షన్ మ్యాటర్స్ కానీ మీకు డిపార్ట్మెంట్ టెస్ట్ రాసే వరకు కూడా ఉపయోగపడుతూ ఉంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.